సార్ 4వ S-400 క్షిపణి రష్యా నుంచి వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని ఎక్కడ మోహరిస్తున్నారు సార్? అంతేకాదు మరిన్ని S-400లకు ఇండియా ఆర్డర్ ఇచ్చింది అంటున్నారు. అసలు అన్నెందుకు సార్? ఎస్ అండి, ఇప్పుడు S-400 4వ S-400 మిసైల్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మన ఇండియా రాబోతుంది. ఇప్పుడు దాకా 5 రష్యాకి ఆర్డర్ ఇచ్చాం. అందులో 3 వచ్చేయడం జరిగింది. మూడిట్లో ఆపరేషన్ సింధూర్లో 3టిని మనం ఉపయోగించేసాం. ఆల్మోస్ట్ ఒకటి ఢిల్లీ దగ్గర, 2 అంటే పంజాబ్ అదంపూర్ దగ్గర ఒకటి మోహరించాం, 2 ఇటు చైనా నార్త్ ఈస్ట్ దగ్గర ఒకటి మోహరించి పెట్టాం అనమాట. కాబట్టి ఇటు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో దాన్ని ఉపయోగించాం. ఇక 3వది ఇప్పుడు తెచ్చి ఇక్కడ గుజరాత్ దగ్గరలో చేశారని తెలుస్తుంది. ఇప్పుడు 4వది రాబోతుంది. ఇది ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాజస్థాన్ డెజర్ట్ దగ్గర ఇటు గుజరాత్ మధ్యలో మోహరించబోతున్నాం. అంటే పాకిస్తాన్తో బోర్డర్ దగ్గర 3 అవ్వబోతున్నాయి. ఈ 4వది. దీనితో పాటు మనం ఇంకొక 5కి ఆర్డర్ ఇచ్చాం. 5వది ఇంకొకటి నవంబర్లో రాబోతుంది. ఈ 5వది ఎక్కడ మోహరిస్తారనేది పక్కన పెడితే ఇంకొక 5 మనం కొనబోతున్నాం. ఇంకొక 6 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు మన ఇండియా రాబోతున్నాయి. ఎందుకు ఇన్ని తెస్తున్నారంటే దేశంలో S-400 ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ని నిర్మించేస్తున్నాం మనం అనమాట. అది ఆపరేషన్ సుదర్శన్ చక్రలో ఒక భాగం. ఎందుకంటే S-400 తిరుగులేని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. అటు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తాడు, తర్వాత ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోము, తర్వాత చైనా HQ-9 కంటే అత్యాధునికం S-400. అది ప్రూవ్ అయ్యింది. మనం S-400లో ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. ఈ S-400 అనేది ఏంటంటే 400 కిలోమీటర్ల పరిధి వరకు ఏది డ్రోన్ల నుండి, తర్వాత బాలిస్టిక్ మిసైల్స్ నుంచి, తర్వాత క్రూయిజ్ మిసైల్స్ నుంచి, వీటి తర్వాత యుద్ధ విమానాలు, జెట్ ఫైటర్స్ దేన్ని కూడా ఇది రానివ్వదు. అది అనమాట. కానీ ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్ థ్రెట్ వచ్చింది. ఈ ఫీచర్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే S-500 ఫీచర్ అనేది ఇప్పుడు దీనికి తెలుస్తుంది. ఇది 30 కిలోమీటర్ల ఎత్తు వరకు దేన్ని కూడా కిందకి రానివ్వదు. ఒకేసారి 100 టార్గెట్లను కొడుతుంది. 400 టార్గెట్లని గుర్తించగలుగుతుంది. ఒక అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. దీన్ని $5.6 బిలియన్ మనం రష్యా నుంచి మనం కొనడం జరిగింది. అందులోదే 4వది వచ్చింది, 5వది నవంబర్లో వస్తుంది. దీంతో పాటు ఇంకొక $6 బిలియన్ ఇంకొక 5 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400కి ఆర్డర్ ఇచ్చాం. ఇప్పుడు రీసెంట్గా ఒప్పందాన్ని ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట. ఈ 5 ఎక్కడ పెట్టబోతున్నారు అంటే, ఒకటి హైదరాబాద్ డిఫెన్సు ఐటీ క్యాపిటల్ అవ్వడం వల్ల దీనికి ఎక్కువ థ్రెట్ ఉంటుంది, గ్లోబల్ సిటీ కాబట్టి. ఇంకొకటి బెంగళూరు, ఇంకొకటి చెన్నై దగ్గర కుందనకుళం, చెన్నై లేదా కుందనకుళం మధ్యలో ఆ పోర్టుని అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ని రక్షించాలి. ఇంకొక దాన్ని తీసుకెళ్ళి ఇండియా ఎకనామిక్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అని ముంబై తీరంలో. ఎందుకంటే ముంబైకి చాలా పెద్ద థ్రెట్ ఉంది పాకిస్తాన్, చైనాల నుంచి. యుద్ధం అంటూ వస్తే ముంబైనే టార్గెట్ చేస్తారు, ఎందుకంటే ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్ అది. సో అక్కడ ఒకటి. ఇంకొక దాన్ని ఎక్కడంటే ఇప్పుడు చైనా నుంచి రక్షించుకోవడానికి మనం ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహార్ దగ్గర అక్కడ మోహరించే అవకాశాలు ఉంది. లక్నో, అది చైనా నుంచి రక్షించడం అనేది. ఇప్పుడున్న 4 ఇప్పుడు వచ్చే 4 ఇంకా అడ్జస్ట్ చేసి ఒకటి గుజరాత్ దగ్గర జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ దగ్గర పెట్టబోతున్నారు. ఎందుకంటే ఈసారి పాకిస్తాన్ ఇండియాల మధ్య యుద్ధం వస్తే అది టార్గెట్ చేసేది ఇండియాస్. అదే విధంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ టార్గెట్ చేస్తే దాన్ని కొడితే ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం అండి. ఆయిల్ ఇంధన భద్రత ఉండదు. కాబట్టి ఈ యొక్క జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ, గుజరాత్ దగ్గర ఉన్న కాండ్లా ఆయిల్ రిఫైనరీస్ భద్రతకే అక్కడ ఒక S-400 మోహరిస్తున్నారని తెలుస్తుంది అదాని ఈ కంపెనీలన్నిటికీ. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఆల్రెడీ అసీం మునీర్ వార్నింగ్ కూడా ఇచ్చాడు తన ఎక్స్పోస్ట్లో. ఈ అంబానీని, రిఫైనరీస్ని ట్యాగ్ చేస్తూ ఒక వార్నింగ్ ఇచ్చాడంటే ఇండియాకి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఢిల్లీ దగ్గర ఒక మోహరించబోతున్నాయి. ఈ విధంగా 10 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లతో ఇండియాలో S-400 షీల్డ్లే మనం పెట్టబోతున్నాం. ఇంకా శత్రు కన్నెత్తి కూడా మనం చూడలేడని తెలుస్తుంది. దీంతో పాటు S-500ను కూడా 1-2 కొంటారని తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఢిల్లీ దగ్గర మోహరించబోతున్నారు. ఢిల్లీ క్యాపిటల్ రక్షణకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది హైపర్సోనిక్ మిసైల్స్ని కూడా దగ్గర రానేదో. ఈవెన్ శాటిలైట్లు 100 కిలోమీటర్ల వరకు కూడా శాటిలైట్లను కూడా పడగొట్టగలదు. అత్యాధునిక S-500 ప్రొమైథీస్ని తెచ్చుకోబోతున్నామని తెలుస్తుంది. ఈ విధంగా ఈ యొక్క సుదర్శన చక్ర మిషన్లో హైయెస్ట్ లెవెల్లో S-400 ఉంటే, మీడియం లెవెల్లో ఆకాష్ ఉంటుంది, లోవర్ లెవెల్లో బరాక్ 8 ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నది, ఇంకా మనం స్వదేశీయంగా తయారు చేసుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అక్కడ పెట్టబోతున్నాం.